హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇది మీకు తెలుసు, ఇది కామన్. ఇది దొండకాయ కూర చేయమన్నారండి. అబ్బా ఈ మొన్ననే కదా చేశాను అని అన్నాను. అయినా సరే దొండకాయ కూర కావాలట, వాళ్ళకి ఫ్రై కావాలట. సో దొండకాయ ఫ్రై చేశాను, కొబ్బరి పచ్చిమిర్చి వేసి చేశాను. 1 మినిట్ షార్ట్లో నేను చెప్పేశాను. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇలా డార్క్గా కలుపుకొని తినండి, ఎక్కువ కూర వేసుకొని తినండి. ఇది 2 సార్లు అన్నం తినేస్తే చాలండి, ఇంకా మనం ఏమి తినక్కర్లేదు. అందుకే నేను ఈ ప్లేస్లో ఏమీ పెట్టుకోలేదు, చూసారా? జస్ట్ ఈ కూర అన్నంతో హ్యాపీగా 2 సార్లు కలిపేసుకుంటాను అండి. చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి పప్పులు గిప్పులు ఏం వేయలేదు, చాలా సింపుల్గా చేశాను. చాలా అంటే చాలా సింపుల్గా చేశానండి. నేను ఒక్క 1 మినిట్ షార్ట్లో నేను షేర్ చేశాను కాబట్టి తప్పకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెరీ వెరీ టేస్టీ. ఏం చేశానో మీకు తెలుస్తుంది, అంత టేస్టీగా ఉందండి. కొబ్బరి పచ్చిమిర్చి కారం మాత్రం వేశాను. చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై అంటే. మీకు కూడా ఇష్టం కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. పల్లి పొడి ఇష్టపడని వాళ్ళు ఉండరండి. ఓన్లీ మనం దోశల్లోకి ఇడ్లీలోకి తింటాం, కానీ అలా కాదండి. ఎప్పుడైనా సరే ఇలా వేడి అన్నంలో ఇలా కలుపుకుని తింటే ఉంటుందండి. ఎందుకంటే ఈ పల్లీల్లో నువ్వులు కూడా వేశాను, వెల్లుల్లిపాయ కూడా వేశాను. అబ్బాబాబా ఇంకా చెప్పక్కర్లేదు, ఎక్కడో ఉంటుంది మనకి. అంత స్వర్గంలోకి తిరుగుతున్నట్టే ఉంటుంది. ఇంకా అలాంటి వేరేవి ఎందుకండి, అంత బాగుంటుంది అనమాట. పిల్లలకి ఇలా పెట్టేసేయండి, ఎంత బాగుంటుందో. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మెసేజ్ చేసేసాను కదా, తప్పదు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అండ్ పల్లి పొడి. బాయ్ అండి.